ఏడా బిడ్డ వచ్చావా? ఏంటంటే చికెన్ పులావ్ కావాలి. చికెన్ పులావ్ కావాలా? అది ఎలాగా ఇప్పుడు చెయ్యాలా నీకోసం? సరేగానే చికెన్ మస్తాను కొట్టుకెళ్ళి 1 కేజీ చికెన్ తెచ్చే ఈ పులావ్ చేసి పెడతాను. వెళ్తావైతే ఎన్నిసేపు వందలు పట్టుకుని వచ్చి వెళ్ళు. తెచ్చావా? వేరే కూడా అయితే నేను మసాలా రెడీ చేస్తాను. చేసి నేను ఒక 1/2 అవర్ నీకు చికెన్ పులావ్ పెడతాను. నువ్వు తిని టేస్ట్ ఎలాగుందో చెప్పాలి నా. ఓకేనా? సరే అయితే కూర్చొని టీవీ చూడు, నేను ఇలా తయారు చేస్తాను. చికెన్ పులావ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను. ఈ కేజీ చికెన్కి ఇప్పుడు అన్ని మిశ్రమాలు కలిపి నేను అరగంట సేపు నానబెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను కలుపుకుంది, 1/2 స్పూను పసుపు, గరం మసాలా 1/2 స్పూన్, రుచికి తగ్గ ఉప్పు, 1 కప్పు పెరుగు వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నది రెడీ చేసి కలుపుకున్నది మనం అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. చికెన్ పులావు కేజీ చిట్టుగుచ్చ రైస్ తీసుకున్నాం. ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కావలసిన మసాలా సామాన్లు వేసి బాగా కలిపి పెట్టుకుంటాను. ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తాను, 1 చెంచా కారం, 1/2 స్పూను మనం దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్. ఇవన్నీ కలుపుకోవడానికి కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. ఇది ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాం. చికెన్ పులావ్ తయారు చేయడానికి స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి నూనె కళాయిలో వేసుకో. నూనె మరిగిందండి. ఉల్లిపాయ ముక్కలు నచ్చగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు చికెన్ ముక్కలు నానబెట్టుకున్న చికెన్ ముక్కలు అన్ని కలిపి చికెన్ ముక్కలు ఇందులో వేస్తాను. ఇందులో వేసుకున్న చికెన్ బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. మూత తీసి మరొకసారి శుభ్రంగా కలుపుదాం. అలాగా చూసారండి, దాని వాటరే అలాగా వాటర్తో ఉడుకుతుంది. చూడండి ముక్క. ఇప్పుడు 70% చికెన్ వచ్చి అయ్యింది. ఇప్పుడు ఏమొచ్చి ఈ చికెన్ని పక్క తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బిర్యానీ చపాతీ పెట్టుకుందాం. ఇంకా వేడెక్కలేదండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోద్దాం. వేడెక్కలేదు.
వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేస్తానండి. ఆయిల్ వేడెక్కిందండి. మసాలా సామాన్లు వేస్తాను. మసాలా సామాన్ తర్వాత జీడిపప్పు వేస్తామండి. జీడిపప్పు వేగిందండి. బిర్యానీ ఆకు వేసాను. బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఈ పొలం చాలా మేలండి. ఇవి పొలంలో వేస్తుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి వేస్తాను. ఇవి కలుపుకున్నాను. కరివేపాకు రమ్మలు వేసుకుందాం. కరివేపాకు రమ్మలు వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న చిక్కుముత్యాల రైస్ ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరిగా కలుపుకుందాం. బాగా కలిపితే బాగా ఏగే వరకు కలుపుకుందాం. ఇదిగోండి అలా కలుపుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు రైస్ బాగా వేగిందండి. ఎర్రగా వేగింది. ఇప్పుడు ఏమొచ్చి 3 గ్లాసులు రైస్ అండి, 6 గ్లాసులు వాటర్ వేస్తున్నాం. 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాను చూడండి. ఇలా పోసుకున్నామండి. పోసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో కలిపితే ఒకసారి గరిటతో కలిపామండి కూడా చూడండి. అంత కలిపేటట్టు కలుపుకున్నాం. ఇప్పుడు ఇలాగా బాగా కలిపామండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు రైసు కొద్దిగా ఉడికిందండి. ఇప్పుడు చికెన్ ఏమో మనము ఉడకబెట్టుకున్న చికెను ఇప్పుడు రైస్లో వేసుకున్నాం. రైస్లో వేసి కొద్దిగా కలిపి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను. సో చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి అలా వచ్చింది, టేస్టీగా అవుతుంది. రాజుల పులావ్ లాగా వచ్చింది చూడండి. రాజుల పులావ్ చాలా బాగుందండి. పొడిపొడికి వచ్చింది, చాలా బాగుందండి. వచ్చావా? ఇప్పుడు వేడి పులావ్ అనేసి ఊరిక నన్ను ఉదయం నుంచి తినేసావురా. ఇదిగో వేడిగా పులావ్ తయారు చేశాను, చికెన్ పులావ్. నీకోసం లెగ్ పీస్ కూడా చేశాను. లెగ్ పీస్ బాగా తిను. లెగ్ పీస్
తిను ఎలా ఉందో చెప్పు. చాలు. మెట్ట మెట్ట ఎలాగుంది చికెన్ ఇది పులావు? సూపర్ ఉంది. జాయింట్ ఎలా ఉందా? సూపర్ ఉంది. తిను ఇప్పుడు. సూపర్ ఉంది. సూపర్ కాదు, దమ్ము అదురుస్తుంది. అది